యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జాలు చేస్తున్నారని ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కోలిపాక సమ్మయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే నెంబర్ 236 గణేష్ నగర్ లో దాదాపు 2 కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టే ప్రయత్నంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సంపన్నులు ఉన్నారని, దాదాపు 24 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 236లో గణేష్ నగర్ లో అప్పటి అధికారులను మచ్చిక చేసుకున్న కొందరు వ్యక్తులకు ఒక్కొక్కరికి 10 గుంటల భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు పాస్ పుస్తకాలు ఇచ్చారని, కానీ ఆ భూములలో నేటి వరకు ఎలాంటి వ్యవసాయం చేయకపోవడంతో గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇచ్చేందుకు ఆ భూములు పొందిన వారికి ప్రభుత్వ నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకున్నారని ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కోలిపాక సమ్మయ్య తెలిపారు. ఇప్పుడు ఆ భూములకు డిమాండ్ పెరగడంతో మళ్లీ వారే ఇప్పుడు రెవెన్యూ అధికారుల అండతో పట్టాలు చేసుకుని ప్రయత్నాలు చేస్తున్నారని, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఈ ప్రభుత్వ భూములను కాపాడి ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సమ్మయ్య అధికారులకు విజ్ఞప్తి చేశారు. కానీ మళ్ళీ ఆ భూమి ఎవరైతే గతంలో పట్టాలు పొంది పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు పెట్టుకుంటూ ఉన్నారు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు కట్టలేదు కాబట్టి ఈ భూమి ఇలాగే వృధాగా ఉన్నది కాబట్టి మళ్ళీ మాకే ఇవ్వాలని చెప్పేసి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని మరి ఏ విధంగానో వాళ్ళు పట్టాలు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే ల్యాండ్ దాదాపు ఇప్పుడున్న మార్కెట్ విలువ ఈ ల్యాండ్కు దాదాపు 2 కోట్ల రూపాయలు. దయచేసి నేను ఈ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేడం మీరు చొరవ చూపి ఈ ప్రభుత్వ భూమిని కాపాడి మరి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం ద్వారా మరి పేదలకు మరి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వడానికి మీరు సహకరించాలి. దయచేసి ఈ భూమిని మరి సంపన్నులకు అనర్హులకు పోకుండా కాపాడి నిరుపేదలకు చెందే విధంగా మరి జిల్లా కలెక్టర్ గారు కృషి చేయాలని చెప్పేసి నేను ముదిరాజు మహాసభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నిరుపేదల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి కలెక్టర్ గారు మీరు స్పందించాలి. ఈ భూమిని అన్యాక్రాంతం కాకుండా అనర్హుల చేతులకు పోకుండా మీరు స్పందించి దీన్ని ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకొని మరి ఎవరికంట పడకుండా మరి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.